కాబట్టి అలాంటి లంక నాకొద్దు, నాకు నా అయోధ్య ముఖ్యమని చెప్పినటువంటి రాముడు, ఈ భారతదేశం ముఖ్యమని చెప్పినటువంటి రాముడు. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నాను, లంకకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది, అలాగే భారతదేశానికి ఒక దేవత ఉంటుంది, గ్రామ దేవత ప్రతి గ్రామానికి ఉంటుంది. ఈ ఆషాఢ మాసం మనం గ్రామ దేవతల్ని విశేషంగా పూజిస్తాం. అంతెందుకు, సీతమ్మ వారిని వాల్మీకి ఆశ్రమానికి పంపించేసినప్పుడు ఆ వాల్మీకి ఆశ్రమంలో తిరిగి రాముడిని కలవాలన్నా లేదా తన పుత్రుడిని రాముడికి సమర్పించాలనుకున్నా వాల్మీకి చెప్పిన విశేషం, అమ్మ లలిత అమ్మవారిని సేవించుకో, రోజు కమలం పువ్వులతో అమ్మవారిని అర్చించు. అలా సీతమ్మ అమ్మవారిని సేవించుకుంది కదా, అప్పుడు కదా రాముల వారు తిరిగి ఆశ్రమానికి వస్తారు. అశ్వమేధ యాగం పేరుతో ఆ గుర్రాన్ని వెతుక్కుంటూ ఆ యొక్క లవకుశుల్ని సీతమ్మ వారు రామునికి అప్పచెప్తారు. ఇదంతా అద్భుతమే నిస్సందేహంగా. ఇక ఇంకా చెప్పాల్సిన విషయం ఏంటి, సాక్షాత్తు పరమశివుడు ఆది దంపతులు అంటారు, ఆయన పార్వతికి సగభాగం ఇచ్చాడు, శక్తి లేనిది మేమేమీ చేయలేము. మరి వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారిని సాక్షాత్తు గుండెలో పెట్టుకున్నాడు. అలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క అమ్మవారి విశేషమైన సేవలు జరిపించే ఆషాఢ మాసంలో మనం ఈరోజు ఈ అంజన్న సన్నిధి, అంజన్న ఏం చేశారు, సీతమ్మ వారి జాడ కనుక్కున్నారు, రాముల వారికి చెప్పారు. రామాయణం మనకు మిగిలింది. ఒకవేళ సీతమ్మ జాడ తెలియకపోతే రామాయణమే లేదండి. అలాంటి యొక్క ఆంజనేయ స్వామి ఏది అమ్మవారిని చెప్తారు, అమ్మ ఇప్పటికిప్పుడు నిన్ను ఇక్కడి నుంచి నేను నా భుజాల మీద ఎత్తుకొని రాముల వారిని తీసుకెళ్ళగలుగుతా, మీరు ఒప్పుకుంటే. అది పద్ధతి కాదు. కాబట్టి సీతమ్మ ఏమంటది, లేదు రాముల వారి రావాలి, ఆయన రావణ సంహారం చేయాలి, తర్వాత నన్ను తీసుకెళ్ళాలి, నేను అయోధ్యకి రాగలుగుతాను. అప్పుడు ఆయన ఆంజనేయ స్వామి విశ్వరూపం చూపిస్తాడు. సీతమ్మ వారికి నమ్మదు, ఎందుకంటే చిన్న రూపంలో ఉంటాడుగా. అలాంటి అంజన్న వారి సన్నిధి నుంచి ఈ చుట్టుపక్కన గ్రామ దేవతలకి, కనీసం గ్రామానికి ఒక అమ్మవారికైనా, ఎందుకంటే గ్రామ దేవతలకు ఇప్పుడు చేసేది పోచమ్మ ముఖ్యంగా చేస్తుంటాం కదా, అలా పోచమ్మ దేవాలయాలకి ఒక చీరైనా ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమి పురస్కరించుకొని అంజన్న స్వామి ప్రసాదంగా అక్కడికి మనం ఈ చీరల పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ చీరల పంపిణీ ముఖ్యంగా ఆడవాళ్ళ చేతుల మీద జరగాలి కాబట్టి శక్తి స్వరూపుల వాళ్ళు, అందుకని ఇక్కడ కొన్ని తీసుకొచ్చాం. మిగతా అన్ని మనం ఒక లిస్టు ప్రకారం ప్రతి ఊరికి పెట్టుకొని, మనకి కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు వివేకానంద ఫౌండేషన్ ఉంది, కళ్యాణని, తర్వాత శ్రీనివాసుల గ్రూప్ ఉంది, లేదు లోకల్లో మనకి చాలామంది పాత భక్తులు తిరిగిన వాళ్ళు, గూడూరు, మాల్యాల, ఇంకా ఇలాంటి గ్రామాలు తెలిసిన వాళ్ళు చాలామంది మనతో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చి మనం పంచమని వాళ్ళ ద్వారా పంపించే అమ్మవారికి అక్కడ వెళ్ళి వాళ్ళ సేవ చేసుకునే విధంగా ఒక ఏర్పాటు చేద్దాం. మనకి ప్రశాంతి మేడం వచ్చారు, వారి ద్వారా మనం ఈ చీరల పంపిణీ ప్రారంభం చేసుకుందాం. ఇంకొక విశేషం అండి, మనం ఉన్నది జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రం. గిరి ప్రదక్షిణంగానే ప్రారంభంలో దాదాపు 30 కిలోమీటర్లు తిరిగాం మనం, చాలా అవస్థపడ్డాం. కానీ ఈ యొక్క ధర్మం విషయంలో, హిందుత్వం విషయంలో, ఈ దేశం విషయంలో, లేదా అమాయకమైన హిందూ విషయంలో, హిందూ అమాయకుడు అండి, అందరూ మనోడు అనుకుంటారు. అలాంటి అమాయక హిందూ గురించి ఎవరు మంచి చేసినా పితృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, గురు బ్రహ్మ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు విష్ణు, గురుదేవో, గురుదేవో, మహేశ్వర, మహేశ్వర, గురు సాక్షాత్, గురు సాక్షాత్, పరబ్రహ్మ, పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, గురవే నమః. ఒకసారి వినాయక స్మరణ చేసుకోండి. వక్రతుండ, వక్రతుండ, మహాకాయ, మహాకాయ, సూర్యకోటి, సూర్యకోటి, సమప్రభ, సమప్రభ, నిర్విఘ్నం, నిర్విఘ్నం, కురుమే దేవ, కురుమే దేవ, శుభకార్యేషు, శుభకార్యేషు, సర్వదా, సర్వదా. బలో విఘ్నేశ్వర భగవానికి జై. నేను అంజన్న సన్నిధిలో మనస్ఫూర్తిగా కోరుతున్నా, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఇక ముందు ఇంట్లో ఏ మంచి చేసినా, వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువులో వాళ్ళకి ఎలాంటి విఘ్నాలు, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, బజరంగబలి హనుమానికి జై.
రామ కళ్యాణ రామ అందరికీ జై శ్రీరామ్. కొండగట్టు అంజన్నకి భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గురువు అంటే వ్యాస మహర్షి, గురువు అంటే సమర్థ రామదాస స్వామి, ఛత్రపతి శివాజీని తయారు చేశారు. గురువు అంటే గురు నానక్, గురు గోవింద్. చాలా మంది యువకుల్ని, సిక్కులని ధర్మం ప్రకారం, దేశం ప్రకారం నడిపించే ప్రయత్నం చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. గురువు అంటే వాల్మీకి, విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారు, అట్లా గౌతముల వారు ఎంతోమంది మనకు ఉన్నారండి. అలాంటి గురువుని మనం తలుచుకుందాం. ముఖ్యంగా మనం ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్నాం కొండగట్టులో. వారికి గురువు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాతగా మనకు చెప్తారు. అందరికీ ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇది 30వ గిరి ప్రదక్షిణ అండి. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా 30వ గిరి ప్రదక్షిణ. ఆశ్చర్యపోతారండి, 60-70 మందితో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ఇప్పుడు ఈ రోజు 7,000 మంది పైనే భక్తులు స్పష్టంగా కనబడుతున్నారు. గట్టిగా కొన్ని వందల గ్రామాలు కదులుతున్నాయి. ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని వస్తున్నారు. ఎవరికి రూపాయి ఇవ్వట్లేదు. ఎవరో భక్తులు మంచినీళ్ళు పంచిస్తున్నారు, ఇంకెవరో మజ్జిగ పంచి ఏర్పాటు చేసుకుంటున్నారు. సమయానుకూలంగా ఎవరు దొరుకుతుందో కూడా తెలియదండి. ఎవరో అరటి పండ్లు పంచుతా ఉన్నారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో దాతలు ముందుకు వస్తారు. ఖచ్చితంగా రావాల్సిందే. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ప్రసాద రూపకంలో ఏదైనా అందాలి. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, హిందూ సమాజమా మేలుకో. నీకు వ్యతిరేకంగా చాలా మంది షడ్యంత్రాలు చేస్తుంటారు. నువ్వు ఇలా కలిసికట్టుగా నడవకపోతే నీ వచ్చే తరానికి చాలా ఇబ్బంది, నీ కుటుంబానికి, నీ ఆస్తులకి. దయచేసి ఆంజనేయ స్వామి కూడా లంక దాకా వెళ్ళి తోకకి నిప్పు పెడితే లంక తగిలేట్టు వచ్చాడు. నువ్వు ఆంజనేయ స్వామిని పూజిస్తే మాత్రం సరిపోదు. ఆంజనేయ స్వామి లక్షణాలు ఎంతో కొంత నీలో ఉండి తీరాల్సిందే. నువ్వు ఒక హిందువుగా ఎవరికి ఇబ్బంది పెట్టావు, నువ్వు మంచోడివే. కానీ నీకు ఇబ్బంది పెట్టేవారిని నువ్వు గనక దూరం నెట్టకపోతే, అతన్ని గనక నువ్వు ఖండించకపోతే నువ్వు ఇబ్బంది పడతావు. ఇది ఆంజనేయ స్వామి ద్వారా నేర్చుకోవాలండి. ఆంజనేయ స్వామి వారు పరమ దాసుడండి. మనం రాముడికి దాసులం, ఆంజనేయ స్వామి లాగా ఆంజనేయ స్వామికి దాసులం. ఈ దాసుడు ఏం చేస్తాడు? చక్కగా దేశాన్ని, ధర్మాన్ని రక్షిస్తాడు, మన దేవాలను రక్షించుకుంటాడు. గట్టిగా జై శ్రీరామ్, భారత్ మాతాకి. నేను చివరిగా ఒకటే మాట చెప్తున్నా, ఈ గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా భక్తి గిరి ప్రదక్షిణ మాత్రమే. ఎక్కడా దీంట్లో ఎలాంటి రాజకీయాలకు కానీ వేరే ఏదైనా వ్యవస్థకు కానీ ఖచ్చితంగా మేము పెద్దగా దీంట్లో రానివ్వకూడదనే అనుకుంటున్నాం. అలాగే భక్తులు ప్రవర్తిస్తున్నారు కూడా. ఎవరికి వాళ్ళు భజన చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఆనందంగా కదులుస్తున్నారు. చూడండి ఒకసారి వెనుక ఎంతమంది భక్తులు. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్, అంజన్నకి. ధర్మ కార్యక్రమానికి ఇంతమంది కలడం అంటే అమ్మా ఒళ్ళు పురకరిస్తుంది. చెప్తా ఉంటే మాకు నమ్మిక వస్తోంది. ఈ దేశానికి, ధర్మానికి ఏమి జరగదు. ఇదిగో కదిలింది రామ సైన్యం. ఎవరైనా సరే ఈ దేశానికి, ధర్మానికి విఘాతం కలిగిస్తే ఇంకో ముందు రామబాణం అవుతుంది. ఇది అవుతుందా అవదా? గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఇంకా చాలా మాట్లాడే లోపల నుంచి వస్తుంది కానీ ఆవేశం, నేను ప్రతిసారి నా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటాను. ఎందుకంటే ఉంది. మనం కలిసి కదులుదాం జెండా పట్టుకొని. మీకు అందరికి శుభాశీర్వాదం కూడా. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బాగా అర్థం చేసుకోండి. సద్గురు అంటే తన చుట్టూ తిప్పుకునేవాడు కాదు. సారీ ఏమన్నా ఇంతేనా? ధర్మం వైపు భక్తులు నడిపించేవాళ్ళు. అది మా అదృష్టం. మా తండ్రులు, మా గురువులు మాకు నేర్పించారు. మాతో పాటు ఈ మధ్య మేము శ్రీనివాస్ గారిని ప్రతి పుణ్యమకి రమ్మని చెప్తాను. ఇక్కడ మీరందరూ చెప్పండి, శ్రీనివాస్ గారు చెప్పండి. ఎందుకంటే ఆయన కూడా ఒక సద్గురువుగా కొన్ని గ్రామాల్ని కదిలిస్తున్నారు, గ్రామాల్ని మెప్పిస్తున్నారు. కరసకుర్తి గ్రామంలో ప్రతి ఆదివారం మాంసం బంద్, మద్యం బంద్. తప్పండి గట్టిగా. ఇటు గురుగారు మంచిగా ఉండాలి, అటు పబ్లిక్ మంచిగా ఉండాలి. మంచి పబ్లిక్ లేకపోతే ఏం చెప్తా ఉంటాం. కాబట్టి పబ్లిక్ మంచిది అక్కడ ఏమన్నా. చాలా అద్భుతం. కాబట్టి మేము గురువు గారిని, శ్రీనివాస్ గారిని ప్రతి పున్నమకి రమ్మని చెప్తున్నాం. ఒకసారి నిలబడి ఒక్క నిమిషం మీరు కూడా చెప్పండి.
మనలో తేజస్సు ఉండాలి. ఆ తేజస్సు పోతుంది మనకు. దీనివల్ల అవుతుంది ఆదివారం తినడం వల్ల, తాగడం వల్ల అవుతుంది. ఆదివారం మత్తు పదార్థాలు, మాంసాహారాలు త్వజించండి. గురుగారు చెప్పిన దానికంటే గొప్ప సైన్యం ఏర్పడుతుంది మనది. మనలో సైన్యమే, కానీ సత్తువ లేదు మనలో. సత్వం ఎక్కడి నుండి పోయింది? తినడంలో పోతుంది. ఎప్పుడు తినడంలో పోతుంది? ఆదివారం తినడంలో పోతుంది. ఆదివారం పరమ పవిత్రమైన శక్తివంతమైనటువంటి రోజు. ఆ రోజు నాకు చెప్పడం లేదు, గురువులు చాలా మంది చెప్పడం లేదు. మనం ఏమి చేయకపోయినా పర్లేదు. చాప కింద నీరులా ఆదివారము మాంసాహారాలు, మత్తు పదార్థాలు వదిలేద్దాం. మనమే తెలియకుండా పెద్ద హనుమంతులం అవుతాం మనం అందరం కూడా. దాని కట్టుబడినట్టుగా ఒకసారి చెయ్యెత్తండి. జై శ్రీరామ్. అందరూ చెయ్యెత్తి చెప్పండి. స్వామి, ఆదివారం సూర్యుడికి సంబంధించిన రోజు. ఆదివారం మద్యం, మాంసం మానేస్తామని కొండగట్టు అంజన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై శ్రీరామ్. ఇంకా చాలా మంది చుట్టాలతో చేయిస్తాం. జై శ్రీరామ్.